సార్ దానికి. ఆ! అప్పుడు 1,50,000లోనే ఇస్తారు. అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని రూ. 2,40,000 మనం కొటేషన్ ఇస్తాము. రిమైనింగ్ అమౌంట్ క్యాష్ కింద మనం పే చేసినట్టు చూపిస్తాము. సో 1,90,000 కూడా ఇదే అవుతుంది సార్. అంటే కస్టమర్ దగ్గర నుంచి ₹1 కూడా మనం కలెక్ట్ చేయకుండా 1,90,000 అయితే మనం వేయొచ్చు ఏపీఎస్ అయితే. ఓకే. కాటూరు బ్రహ్మం గారు అర్థమైంది ఇది? ఓకే సార్. కస్టమర్‌కి ఏం పడదు కాబట్టి చార్జెస్ లేవు కాబట్టి ఇక వాళ్ళు ఫైలు కంపెనీ సార్ ఉండేవి సార్. ఇప్పుడు ₹2,40,000 మన ప్రాజెక్ట్. సార్. దానికి గాను బ్యాంకు వాళ్ళు 1,90,000 ఇస్తారు. సార్. మిగిలిన ₹50,000 కస్టమర్ పే చేస్తున్నాడు. పే చేయాల్సిన అవసరం లేకుండా పే చేసినట్టు కంపెనీ చూపిస్తుంది. అది మన ప్రాజెక్ట్ వచ్చి ₹2,40,000 అనేది మనం చెప్పొచ్చు. అయితే కస్టమర్ ఇక్కడ పైసా కూడా కట్టకుండా కంపెనీ నుంచి మనకు ఆఫర్ ఇస్తుంది. ఓకే. అది కస్టమర్ కు ఉన్న బెనిఫిట్. ఓకే. అప్పుడు 100% లోన్ వచ్చేస్తుంది వాళ్ళ పైసా ఖర్చు లేకుండా. అదే జనరల్ గా అయితే వాళ్ళు పెట్టుకోవాలి. అది పెట్టుకోకుండా కూడా మన కంపెనీ త్రూ అది మన ద్వారా వెళ్తుంది కాబట్టి కస్టమర్ కి 100% మంచి బెనిఫిట్ వచ్చినట్టు. అది అది ఓకే సార్. అది హైలైట్ చేసి మనం బిజినెస్ చేసుకోవడానికి మంచి మార్గం. అవును సార్, కరెక్ట్. అట్లానే ఇందాక సార్ చెప్పిన కాన్సెప్ట్ లో నాకు అంటే మీరు అడగలేదు, నేను కొంతవరకు అడిగారు. నేను నాకు అర్థమైంది చెప్తున్నాను. ఒకవేళ సారు ఏదన్నా డౌట్ ఉంటే క్లారిఫై చేయాలి, ఏదన్నా చిన్న డిఫరెన్స్ ఉంటే. ఒకటి మనకి పాయింట్స్ అడిగారు కదా మీరు. 15,000 పాయింట్స్ వచ్చినాయి మీకు. 15,000 పాయింట్స్ ఉన్నంత వరకే మనం డబ్బులు తీసుకోగలం. 15,000 పాయింట్స్ అయిపోయిన తర్వాత మనం క్యాష్ అంటే బిజినెస్ చేసిన క్యాష్ రాదు. కాబట్టి మనకి మళ్ళీ పాయింట్స్ మనం సంపాదించుకోవాలంటే రిఫరల్ చేయాలి. అట్లా మనకి పాయింట్స్ వస్తాయి కాబట్టి పాయింట్స్ ని మళ్ళీ మనం క్యాష్ రూపంలోకి మళ్ళీ ఫైల్స్ ఇచ్చి మనం మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పాయింట్స్ లేవు అనుకోండి, అంటే మన పాయింట్స్ అయిపోయినాయి, 15,000 పాయింట్స్ అయిపోయినాయి, మనం ఎవరిని రిఫర్ చేయాలి. మనం యాక్టివేషన్ చేసుకుంటే 50,000 వస్తాయి. 50,000 50,000 పాయింట్స్ అంటే మళ్ళీ 50,000 సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను యాక్టివేషన్ కూడా చేసుకోలేదు, రిఫరల్ కూడా చేయలేదు. నేను 15,000 నేను వాడేశాను. ఇప్పుడు ఏంటి సార్ చెప్పండి సార్, అర్థమైందా సార్? ఒక్కసారి మళ్ళీ. ఇందాక పాయింట్స్ కన్వర్ట్ క్యాష్ లో కన్వర్ట్ చేసుకుంటాం కదా. అవును సార్. నాకు 15,000 వచ్చింది. అవును. నేను 15,000 నేను క్యాష్ లో కన్వర్ట్ చేసుకున్న, ఫైల్ చేసుకున్నారు. ఓకే, అయిపోయింది. నేను ఎవరిని రిఫర్ చేయలేదు, నేను యాక్టివేషన్ కూడా చేసుకోవాలి. సో మరి మీరు ఎర్న్ చేయడానికి ఏం ఛాన్స్ లేదు సార్. ఆ అమౌంట్స్ అన్ని కూడా మీకు యాడ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ మీకు రిలీజ్ అవుతాయి సార్. లేదా రిఫర్ చేయాలి. రిఫర్ చేసిన వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటే 2,000 పాయింట్స్ వస్తాయి సార్. అదే అంటే యాక్టివేషన్ కంపల్సరీ. యాక్టివేషన్ కంపల్సరీ సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఇప్పుడు మీకు 15,000 వచ్చింది సార్ నాకు ఓకే, 15,000 నేను రియల్ క్యాష్ అందుకున్నా. ఇప్పుడు నాకు ఒక 50,000 రావడం, నాకు 5,000 కడితే సరిపోతుంది. అవును. ఓకే, ఎందుకంటే ప్లాట్ఫామ్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది కదా సార్. అవును. వెబ్సైట్. సో దాంట్లో విజిటింగ్ కార్డ్స్ కూడా మీకు వస్తాయి, ఫిజికల్ విజిటింగ్ కార్డ్స్ వస్తాయి మీకు. ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఏం లేదు సార్. మిగిలిన అన్ని కంపెనీస్ లో కూడా ఏమంటారంటే మీరు డబ్బులు కట్టండి, సర్వీస్ తీసుకోండి అంటారు. మనమే అంటున్నాం మీరు వర్క్ చేసి డబ్బులు తీసుకున్న తర్వాతనే మీకు ఓకే అనుకుంటే 5,000 కట్టండి. బట్ 5,000 కట్టినా మీకు 50,000 పాయింట్స్ ఇస్తూ, ఒకవేళ అదే పాయింట్స్ మీరు 6 నెలల్లో వాడేసుకుంటే ఇంకో 50,000 పాయింట్స్ కూడా ఇస్తారు. ఓకే, నాట్ ఓన్లీ 50,000 సార్, 50,000 ప్లస్ 50,000 అంటే 1,00,000 పాయింట్స్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. మనం కట్టేది 5,000 బట్ ₹1,00,000 వస్తుంది. ఇక్కడ కొంచెం క్లారిటీ కోసం ఏంటంటే, ఇప్పుడు నేను యాక్టివేషన్ చేసుకున్నారా చేసుకోలేదా సార్? చేసుకోవాలా. నేను ₹15,000 వాడేసుకున్నారు. ఓకే, అయిపోయింది. ఫైల్స్ ఇచ్చాను, నాకు అమౌంట్ వచ్చింది, అయిపోయింది. నాకు పాయింట్స్ లేవు. నేను ఇంకో ఫైల్ తీసుకొచ్చా, నాకు అమౌంట్ వస్తుందా రాదు సార్. అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది, మీ అకౌంట్ లోనే ఉంటుంది. మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మీకు క్రెడిట్ అయిపోతుంది. నేను యాక్టివేషన్ చేసుకోలేదు, ఒక రిఫరల్ చేశాను, నేను రాదు సార్ అమౌంట్. ఖచ్చితంగా
అంటే 15,000 పాయింట్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం యాక్టివేషన్ చేసుకోవాలి అనేది మనం సీనియర్స్ గా మనసులో గుర్తుంచుకోవాలి. కొత్త వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు 15,000 రూపాయలు సంపాదించుకునే క్రమంలో మనం ఖచ్చితంగా మనం వాళ్ళని యాక్టివేషన్ వైపు తీసుకెళ్ళచ్చు. అంతేనండి. అంతే సార్, అంతే. అయితే లాస్ట్ మంత్ ఏమైందంటే కొంతమంది మంచి బిజినెస్ చేశారు సార్. లాస్ట్ మంత్ ఒక ఆఫర్ ఇచ్చాం. మినిమం ఇన్ని ఫైల్ చేస్తే యాక్టివేషన్ వాళ్ళకి అడిషనల్ గా ఆ ఆప్షన్ ఇచ్చాం అనమాట, యాడ్ చేసాం. అలా దాదాపుగా 18 మందికి యాడ్ అయింది సార్. వితౌట్ ఈవెన్ 5,000 పే చేయకుండా వాళ్ళని యాక్టివేట్ చేయడం జరిగింది ఆఫర్ లో. అలాంటి ఆఫర్ మళ్ళీ ఈ మంత్ కూడా ఏదో టైంలో రోల్ అవుట్ అవుతుంది. ఆ టైంలో మీరు ఫైల్స్ బ్యాంక్ ప్రాసెస్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా మీది కూడా ఎటువంటి రూపాయి కూడా కట్టకుండానే యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంటుంది. ఓకే సార్, యాక్టివేషన్ ఒకసారే కదా సార్? ఒకసారి. రెన్యువల్స్ అలాంటి కదా? వన్ టైమే సార్, 1 lakh వరకు వన్ టైం. రెన్యువల్స్ ఏమైనా ఉంటాయి మళ్ళీ సార్? 1 lakh అయిన తర్వాత మళ్ళీ 5,000 పే చేసుకోవచ్చు సార్. అదే సార్. కానీ ఈ లోపల కంపెనీ ఆలోచిస్తుంది సార్ అది, అంటే 1 టైం పెడదామని. దాని మీద ఏమైనా చేంజ్ ఉంటే మనం మళ్ళీ మాట్లాడొచ్చు సార్. డెఫినెట్ గా మార్చే ఛాన్స్ ఉంది. ఓకే ఓకే. ఈ నెలలో సరే, మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాను అది. ఓకే, ఒక్క నిమిషం. సార్, రిజిస్టర్డ్ మెంబర్ అయితే 5,000 రూపాయలు ఫైల్ ఇచ్చినందుకు వస్తుంది. సపోర్ట్ చేస్తే 2,000 వస్తుంది, అంటే 7,000 రూపాయలు వస్తుంది. ఓకే ఓకే, ఒక ఫైల్ ఇచ్చినందుకు. అదే యాక్టివేషన్ మెంబర్ అనుకోండి, 5,000 రూపాయలు వస్తుంది. సపోర్ట్ చేసినందుకు 3,000 వస్తుంది, అంటే మొత్తం 8,000 వస్తుంది సార్. ఓకే ఓకే, 8,000 కాకుండా ఇంకో 2,000 రూపాయలు అడిషనల్ గా కూడా కంపెనీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆఫర్ ఉంది. అంటే కంపెనీ వాళ్ళు చెప్పిన బ్రాండ్ ఎప్పటికప్పుడు అవి మారవచ్చు. ఏ బ్రాండ్ చెప్తే మీరు ఆ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగితే ఆ 2,000 రూపాయలు కూడా మీకు వస్తుంది. అంటే యాక్టివేషన్ లో ఉన్నప్పుడు 10,000 వస్తుంది, రిజిస్టర్ లో ఉన్నప్పుడు కూడా మీకు 9,000 వస్తుంది. ఓకే. రిమైనింగ్ డబ్బులు ఎవరికి వెళ్తాయి? మరి 14,000 అన్నారు కదా, పైన సీనియర్లు కూడా ఉన్నారు కదా సార్. మీ పైన సీనియర్ 3,000. ఓకే, ఆ పైన ఉన్న వాళ్ళకి 2,000, ఆ పైన ఉన్న వాళ్ళకి 1,000 రూపాయలు అలా వెళ్తుంది సార్. ఓకే సార్ ఏం లేదు సార్, సింపుల్ సార్. రోజుకి ఒక ఫైల్ చేసుకుంటే 1,000 రూపాయలు వస్తుంది సార్. 1,000 రూపాయలు అంటే మళ్ళీ ఫైల్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకొక 8,000 వస్తుంది కదా సార్, లేదా 10,000. సరే, 7,000 అనుకుందాం. 7,000 అంటే దాదాపుగా 8,000 రూపాయలు మీకు ప్రతి రోజు సంపాదించుకునే అవకాశం ఉంది. 1. 2, మీరు సరైన టీం లీడర్, మంచి టీం ను మీరు మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉన్నట్లయితే మీరు మీ అండర్ లో ఒక 10 మందిని సరైన వాళ్ళు వేసుకుంటే అందులో రోజుకి 2 కరెక్ట్ గా పనిచేసినా సరే మీ టీం ఇన్కమే రోజుకి 1,000 రూపాయలు వస్తుంది. నేను 2 కోసం మాట్లాడుతున్నాను. మీరు ఇంకా ఎక్కువ చేయగలిగితే మీకు అసలు ఎర్నింగ్ అసలు అంతే ఉండదు సార్. ఇది ఒక మంచి అవకాశం సార్. సోలార్ మరియు ఈవీకి సంబంధించి మాక్సిమం ట్రై చేయండి, మీకు అన్ని రకాలుగా కంపెనీ సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏపీఎస్ అంటే ఏంటండి? ఆస్ట్రేలియన్ సోలార్ పవర్ సార్. నేను మీకు దీనికి సంబంధించి కొంత డేటా కూడా మీకు చెప్తాను. అంటే ఏపీఎస్ అన్నారు, ఆస్ట్రేలియన్ సోలార్ పవర్ అంటున్నారు సార్. ఏపీఎస్ అంటే ఆస్ట్రేలియన్ సోలార్ పవర్ అనే కంపెనీ సార్, సోలార్ కంపెనీ. అంటే మనం కంపెనీస్, చాలా కంపెనీస్ వస్తా ఉంటాయి కదా సార్ మనకి. అవును. అందులో ఆస్ట్రేలియన్ సోలార్ పవర్ అనే కంపెనీని ప్రజెంట్ వాళ్ళు మనకి ఆఫర్ ఇస్తున్నారు. ఆఫర్ మేము డైరెక్ట్ గా మీకు ఇచ్చేస్తున్నాం. ఓకే. 2,000 రూపాయలు అడిషనల్ గా ఇస్తున్నాం కదా సార్ మీకు. అలా రేపొద్దున ఇంకో కంపెనీ ఇచ్చింది అనుకోండి, ఆ కమిషన్ కూడా మీకు యాడ్ చేస్తాం. అట్లా సార్, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనప్పుడు కూడా కంపెనీ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా మెంబర్స్ కనెక్ట్ అయి ఉంటారు. మీరు ఒక ఫైల్ ఇచ్చారు అంటే ఆ కస్టమర్ మీకు తెలిసిన వ్యక్తి, పరిచయస్తుడై ఉంటారు. సో వాళ్ళతో మీరు అంటే వాళ్ళ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మేము మీకు ఏ కంపెనీ ఇచ్చినా అది ప్రాపర్ గా సర్వీస్ ఇవన్నీ ఉండి అన్ని వాలిడేషన్ అయిన తర్వాత మాత్రమే ఆ కంపెనీని మీకు గైడ్ చేస్తాం సార్. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీని మీ వరకు తీసుకురా. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీఎస్ అన్న కంపెనీ ఏదైతే ఉందో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన ఉన్నటువంటి కంపెనీ.
అండ్ మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఒకవేళ 2 రోజుల్లో కానీ ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయలేకపోతే ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా రీప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం కానీ ఏపీఎస్. అలాగే ఇంకో 2 కంపెనీస్ కూడా లైన్ అప్ ఉన్నాయి, టెస్ట్ చేస్తున్నాం వాళ్ళపైన. ప్రాపర్ గా వాళ్ళు కూడా ప్రాపర్ గా టెస్ట్ కానీ పాస్ అయితే వాళ్ళని కూడా మేము ముందుకు తీసుకొస్తాం. అసలు ఏపీఎస్ అంటున్నారు కదా, ఏఎస్పి అనాలి సార్, అది అబ్రివేషన్ వచ్చింది. సరే, ఆస్ట్రేలియన్ ప్రీమియర్ సోలార్ సార్ అది. ఆస్ట్రేలియన్ ప్రీమియర్ సోలార్. సోలార్ అవును సార్. ఓకే సార్. రైట్.